అక్కడి నుంచి పెంచుకుంటా పోవాలి. దీనికి ఒక ప్రణాళిక తయారు చేయండి, ఒక విజన్ ఒకటి తయారు చేయండి. నేను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఉపయోగించి ఒక యాక్షన్ ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని మీరు వీళ్ళతో మాట్లాడి ఎట్లా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకో ముందుకు పోతారు. నమ్మకమేనా? మీ పేరు? మనోజ్ కుమార్. ఓకే మనోజ్ కుమార్, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమైందా? నేను దేనికి వచ్చాను ఇక్కడికి? వచ్చాను. మీరు కూడా నాకు ముందుకు రావాలి కదా. నేను పైకి తీయాలని నువ్వు నన్ను ఎన్నిక లాగారనుకో, అప్పుడేమవుతుంది, నాలో నిరుత్సాహం వచ్చి మీ ఇంటికి రావడం మానేస్తా. ఇప్పుడు నేను ఎందుకు కాఫీ పెట్టాను ఇక్కడ? అందరూ కూడా సమానంగా ఉండాలి, అందరి ఇండ్లకు రావాలి, కూర్చోవాలి, మాట్లాడాలి, గౌరవించాలి, మనుషులుగా ప్రవర్తించాలి. కొన్ని కారణాల వల్ల మీకు డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు ఉందనుకో, ఊర్లో అందరూ నీ దగ్గరికి వస్తారు కదా, రారా? డబ్బులే సంపద వస్తే అందరూ వస్తారు. మీకు తెలివితేటలు లేక కాదు, అవకాశం రాలి. అప్పట్లో మీకు అవకాశం రాలా, బాగా చదివిస్తే ఈ పిల్లలు అందరికంటే బాగా తయారవుతారు, అగ్రవర్ణాల కంటే బెటర్గా తయారవుతారు. అందరూ బాగుండాలి నా ఆలోచన. ఈ ఆలోచన ఉన్నప్పుడు మీరు కూడా సహకరించాలి, కుటుంబాలు. నా ఒకటే చెప్తున్నా, అందరి బాగుల కోసం పనిచేస్తున్నా, ఏ ఒక్క వ్యక్తి కోసం కాదు. నేను ఇచ్చే ప్రణాళిక ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను. మనోజ్ కుమార్ ఎక్కడో ఉంటాడు, ఇండస్ట్రీలో ఏసీ రూమ్లో ఉంటాడు, మీ ఇంటికి తీసుకొచ్చా. దేనికోసం? మీకోసం తీసుకొచ్చా. ఈ లోపల జగన్ గారు గెలిచాక నేను ఢిల్లీ ఈయనన్నారు. షాప్కి వచ్చి మా పెద్ద కొడుకు ఆలోచన అయిపోయింది. కొత్తగా తిరిగినా మాకు సమాధానం చెప్పిన బట్టి చాలా తప్పు చేశారు. ఇవన్నీ వాళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. పేదవాళ్ళు కూడా వివక్ష చూపించారు రాజకీయంగా.